ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఒక్కసారి నీ బాబా చెప్పేది వినమ్మా. ఈ అవకాశం పోతే మళ్ళీ ఈ అవకాశం దొరకడానికి చాలా సమయం పట్టవచ్చు. నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటూ ఉన్నారండి. అందుకే ఈ అవకాశం పోతే మళ్ళీ రావడానికి చాలా సమయం పడుతుంది తల్లి, ఇది కనిపించిన వెంటనే తక్షణమే వినమని బాబాగారు అంటూ ఉన్నారు. ఈ సందేశాన్ని చూసినటువంటి ప్రతి బాబా బిడ్డ కూడా మీ కంటికి కనిపించిన వెంటనే ఈ సందేశాన్ని వినడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మరి బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా అండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, నా జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని జరిపించగలరా మీరు? లేకుంటే మీ దర్శన భాగ్యం నాకు కల్పించగలరా తండ్రి అని అడుగుతూ ఉన్నావు కదా తల్లి. అలానే ఈ కాలాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చమని అడుగుతూ ఉన్నావు. ఆఖరి సమయంలో అయినా ఒక అద్భుతాన్ని జరిపించి నేను కోరింది, నేను ఆశపడింది నెరవేర్చండి తండ్రి అని ప్రాధేయపడుతూ ఉన్నాం. ఒక్కసారైనా మీ దర్శన భాగ్యం కల్పించండి సాయి అని నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నా. అవునా? కానీ తల్లి, నీకు తెలియని విషయం ఏమిటంటే నేను నీ దగ్గరే ఉన్నానని నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు. నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నానమ్మా. నీ ఇంట్లోనే ఉన్నాను, బయట ఉన్నాను, నీ హృదయంలో కూడా కొలువు తీరి ఉన్నారు. మరి నువ్వే గమనించలేకపోతూ ఉన్నావు తల్లి. నేను ప్రతిసారి నువ్వు ఆశపడింది నీకు అందిస్తూనే ఉన్నానమ్మా. నా దర్శన భాగ్యమో కల్పిస్తున్నాను, కానీ నువ్వే నన్ను గుర్తించడం లేదు బిడ్డ. అందుకు నీకు ఒక ఉదాహరణ చెప్పనా తల్లి? నా భక్తులలో ఒకరు నా దగ్గరకు వచ్చి, బాబా, నాతో మాట్లాడరా అని అడిగారు. వెంటనే ప్రకృతిలో పెద్ద పెద్ద ఉరుములు వచ్చాయి. కానీ ఆ విషయాన్ని నా భక్తుడు గమనించలేదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి, బాబా, నాకు ఒకసారి కనిపించండి అని శరణు వేడారు. వెంటనే ప్రకాశవంతంగా మెరుపులు వచ్చాయి. కానీ నా భక్తుడు మళ్ళీ గమనించలేదు. మళ్ళీ నాకు బదులు ఇవ్వండి తండ్రి, నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని గట్టిగా పిలిచాడమ్మా. వెంటనే ఒక కోయిల కూసింది. అయినా కూడా దానిని కూడా నా భక్తుడు గమనించలేదు. బాబా, నన్ను ఒక్కసారి తాకండి అని అడగగానే ఒక సీతాకోక చిలుక రూపంలో చేతి మీద వాలాను. దానిని పట్టించుకోలేదు సరికదా, దానిని తరిమేశాడు తల్లి. ఇలా నా భక్తుడు అడిగినవన్నీ నేను చేశానమ్మా. పలికాను, కనిపించాను, మాట్లాడాను, తాకాను. కానీ వీటిలో ఏదీ కూడా నా భక్తుడు గుర్తించలేకపోయాడు, నన్ను కనిపెట్టలేకపోయాడు. అడిగినవన్నీ చేశాక కూడా గుర్తించే శక్తి తనకు లేకుండా పోయింది. గుర్తించడం పక్క నుంచి నన్నే వెళ్ళగొట్టాడు. ఇలానే తల్లి, ఇలానే భగవంతుడు నువ్వు కోరినవన్నీ నీ ముందు ఉంచుతాడమ్మా. ప్రతి ఒక్కటి నువ్వు నన్ను ఏదైతే కోరావో అవన్నీ కూడా నీ దగ్గర ఉంచుతాను. వాటిని నువ్వు గమనించాలంతే.
ఈ మాటలు నీకు నేను చాలాసార్లు చెప్పానమ్మా. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. 1, 2 సార్లు కాదు తల్లి, నువ్వు అడిగిన ప్రతిసారి నేను నీకు ఈ మాటలు చెప్పాను. చూడు బిడ్డ, నేను నీ చుట్టూ ఎన్నో అద్భుతాలు చేస్తున్నాను, కానీ నువ్వు వాటిని గుర్తించడం లేదు. నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతో విశ్వం రూపంలో మాట్లాడుతూ ఉంటారమ్మా. దానిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నేను నిన్ను స్వయంగా తాకుతానని నువ్వు అనుకోకు. ఒక పక్షిలాను, జీవిలాను, గాలిలాను, ఇలా ప్రతి ఒక్క జీవిలో, ప్రకృతిలో నేను కలిసి ఉంటాను తల్లి. ఈ విశ్వంలోని ప్రతి అణువులో నేను కలిసి ఉంటాను బిడ్డ. నేను నీ కళ్ళకే కాదు, నీ మనసుకి కూడా కొన్ని అద్భుతాలను చూపిస్తూనే ఉన్నానమ్మా. కొద్దిగా గమనించు. నువ్వు నన్ను అడిగిన ప్రతిసారి నీకు ఒక్కో మార్పుని ఇస్తూనే ఉన్నాను. కానీ నువ్వు కూడా ఇంతకుముందు నేను చెప్పిన భక్తుని వలె నా సంకేతాలను గుర్తించడం లేదు. అలా నువ్వు నన్ను గుర్తించకుండా మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి, బాబా ఒక మార్పుని జరిపించండి తండ్రి అని అడుగుతూ ఉన్నావు. నేను ప్రతిరోజు నీ జీవితంలో మార్పులు చేస్తూనే ఉన్నాను తల్లి. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వాటిని నువ్వు అర్థం చేసుకోకపోయినా, గ్రహించకపోయినా కానీ మార్పులు మాత్రం జరుగుతూనే ఉంటాయి. అలా జరిపించే బాధ్యత పూర్తిగా నాది బిడ్డ. నా జీవితాన్ని నా బాబా మారుస్తారు అనే నమ్మకంతో ఉండు. నమ్మకంతో పాటు కొంచెం ఓపికతో కూడా ఉండు. అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా నా పాదాల దగ్గర నుంచి దూరంగా వెళ్ళకు తల్లి. ఎందుకంటే నీ జీవితానికి ఒక మంచి దారి అవే చూపిస్తాయి. నా పాదాల దగ్గర శరణాగతి పొందమ్మా. నీ పూర్తి నమ్మకం, నీ ఆశ నాపై పెట్టు. తప్పకుండా నీ బాబా లీలలు నువ్వు తెలుసుకుని తీరుతావు. ఎవరైతే నన్ను ప్రతి క్షణం తలుచుకుంటారో, ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో, ఎవరైతే నన్ను ఎక్కువగా ఇష్టపడతారో, వారు అన్ని సందర్భాలలో, అన్ని స్థలాలలో నన్ను చూడగలరు. ఇప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరిపించాలి కదా. నీకు కావలసింది నేను ఇస్తాను తల్లి. నీ పూర్వజన్మ పుణ్యం వలనే నువ్వు నన్ను పూజించగలుగుతూ ఉన్నావు, నన్ను దర్శించగలుగుతూ ఉన్నావు. నన్ను దర్శిస్తున్న నీకు అద్భుతమైన మార్పులు కలిగిస్తానమ్మా. నేను ఎవరినైతే అనుగ్రహిస్తానో వారికి మారు వేషంలో వచ్చి అద్భుతాలు జరిపిస్తాను. నా నామస్మరణ చేస్తూ ఉండు. నీ చిక్కులన్నీ నేను తొలగిస్తాను. నీకు అదృష్టాన్ని కలిగించే అద్భుతాన్ని నేను జరిపిస్తాను బిడ్డ. నమ్మకంతో ఎదురుచూడు. నీకు అంతా మంచే జరుగుతుంది. నన్ను నమ్మిన నా భక్తుని చేయి నేను ఎన్నడూ విడువను తల్లి. ఆ విషయాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దు. చూడు బిడ్డ, ఈ సందేశంలో నీకు ఏదైతే చెప్పానో, ఏ కోరికలైతే నెరవేరుస్తానని చెప్పానో అవి తప్పకుండా చేసి తీరుతాను. నీకు ముందే చెప్పాను కదమ్మా, నువ్వు నీ జీవితంలో అద్భుతం జరిపించమని నన్ను అడుగుతూ ఉన్నావు, మార్పు జరిపించమని నన్ను అడుగుతూ ఉన్నావు. నేను ప్రతిరోజు ఆ మార్పులు జరిపిస్తూనే ఉన్నాను. ఇకపై కూడా ఆ మార్పులు జరిపిస్తూనే ఉంటాను. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా. ఎందుకంటే నా బిడ్డ ఏ సమయంలో నన్ను గుర్తించగలుగుతుందో తెలియదు కదా. అందుకే ప్రతిరోజు నీ ముందుకు వస్తుంటాను. బాధపడకు తల్లి. నీ మనసులో నిండిపోయి ఉన్న ఆ నిస్పృహను తీసి బయటపడేసాయి.
సంతోషంగా ఉండు. బాబా తన బిడ్డలకు అన్యాయం చేయరనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నా నామస్మరణ చేస్తూ ఉండు. నీకు అంతా శుభం జరుగుతుంది. ఏ దుష్టశక్తి నిన్ను ఏదీ చేయలేదమ్మా. నా అనుగ్రహం వలన నా బిడ్డ తన కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి సందేశాన్ని వినిపించడం జరిగిందండి. బాబాగారు ఈ సందేశం మొత్తంలో మనకు చెప్పింది ఒకే ఒక విషయం. బాబాగారిని నమ్ముకున్న ఏ బిడ్డ కూడా అన్యాయం కాడు. ఎందుకంటే మనం ఏదైతే కోరుతామో ఆ విషయాన్ని తప్పకుండా బాబాగారు జరిపిస్తారు. మనకు కనిపించమన్నా వినిపించమన్నా, మనల్ని తాకమన్నా, లేదంటే మన జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించమన్నా ప్రతి ఒక్కటి బాబాగారు జరిపిస్తారు. మనం గుర్తించాలంతే. బాబాగారు స్వయంగా, మనం నిన్నటి వీడియోలో కూడా చెప్పుకున్నాం, బాబాగారు స్వయంగా మనకు కనిపించరు. మనం మన పూజా మందిరంలో బాబాగారిని చూసే విగ్రహంలాగా మనకు కనిపించాలంటే మన జీవితం సరిపోదు. ఎందుకంటే ఆ భగవంతుని యొక్క దివ్యమైన స్వరూపం చూడాలంటే మానవ మాత్రుడికి సాధ్యం కాని పని అది. ఉదాహరణకు మహాభారతం మొత్తంలో కూడా శ్రీకృష్ణుల వారిని పాండవులు కూడా తన విశ్వరూపాన్ని చూడలేదు. చివరి క్షణంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్క అర్జునుడికి మాత్రమే ఆ శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని చూపించడం జరిగింది. ఆ మహావీరుడే దర్శించలేకపోయాడు. మానవ మాత్రం భగవంతుని మనం డైరెక్ట్గా చూడగలమండి? ఆ దివ్యమైన స్వరూపాన్ని, అంత ప్రకాశవంతమైనటువంటి వెలుగుని మనం చూడలేం, మన కళ్ళు చూసి తట్టుకోలేం. అందుకే బాబాగారు మన కోరిక నెరవేర్చడానికి ఏదో ఒక జీవి రూపంలో మనకు కనిపిస్తాడు. ఏదో ఒక మానవుని రూపంలో మనకు కనిపిస్తాడు. ఆ సమయంలో బాబాగారు తమ మనసుని మార్చి తన బిడ్డలతో మాట్లాడుతారు. అర్థమవుతుందండి? అది ఎవరైనా కావచ్చండి. మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, లేదంటే ఈ ప్రకృతి అయినా కావచ్చు. ఎందుకంటే ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి ప్రతి అణువులో కూడా బాబాగారు ఉంటారు. మట్టి దగ్గర నుంచి మానవుడి దాకా ప్రతి ఒక్కరిలో కూడా బాబాగారు నిండి ఉంటారు. ఏ బిడ్డ అయితే తనని ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉందో, అభిమానిస్తూ ఉందో, పూజించుకుంటూ ఉందో, ప్రతిరోజు ఆ తండ్రి నామస్మరణ చేస్తూనే తన రోజుని ప్రారంభిస్తూ ఉందో, ఆ బిడ్డలకి ఏదో ఒక రూపంలో దర్శనమివ్వడానికి బాబాగారు సిద్ధంగా ఉంటారు. మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. మనకు బద్ధ శత్రువులైనా సరే బాబాగారు తలుచుకుంటే వారి రూపంలో కూడా మనకు కనిపించవచ్చు. ఎప్పుడూ మన చెడు కోరుకునేవారు కూడా మనం మంచి ఆలోచించే విధంగా బాబాగారు చేస్తారు. అలాంటి సమయంలో వారిలో బాబాగారు ఉన్నారని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ విధంగా బాబాగారు తన బిడ్డలకు తన స్పర్శను, తన చేతి స్పర్శతో కానీ, లేదంటే తన దర్శన భాగ్యంతో కానీ, లేదంటే ఒక చల్లని గాలి రూపంలో కానీ, ఈ విధంగా ఎలా అయినా సరే తన బిడ్డల చుట్టూనే బాబాగారు తిరుగుతూ ఉంటారు. తన బిడ్డలను చూసుకుంటూ ఉంటారు. తన బిడ్డలకు తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఈ విధంగా బాబాగారి భక్తులు ఏదైతే కోరుతారో ఆ ప్రతి ఒక్క కోరికను బాబాగారు నెరవేరుస్తూనే ఉంటారు. మనకు కావలసినదల్లా బాబాగారిపై నమ్మకం, అదేవిధంగా కాస్త ఓర్పు. మనం కోరుకోగానే ఏది జరిగిపోదు కదా, దానికంటూ కొంత సమయం పడుతుంది. ఆ సమయం వరకు ఓపిక పట్టగలగాలి. ఆ ఓపికను ఎవరైతే చూపిస్తారో వారు తప్పకుండా జీవితంలో గెలుస్తారు. సాక్షాత్తు ఆ దేవాది దేవుడు తన దర్శన భాగ్యాన్ని మన కంటికి కనిపించే లోపు మనం ఈ ఓర్పు లేకుండా, ఈ సహనం లేకుండా, ఇక నన్ను బాబాగారు కరుణించరు, బాబాగారు నా వైపు కూడా చూడరనేటువంటి ఆ నమ్మకానికి వచ్చేస్తే, బాబాగారిపై ఉన్నటువంటి నమ్మకం కంటే మనలో ఉన్నటువంటి మూఢత్వం ఎక్కువైతే ఆ తండ్రి దర్శన భాగ్యం ఏ విధంగా మనకు లభిస్తుంది? 2 అడుగుల దూరంలో బాబాగారు మనకు కనిపించేటువంటి సమయంలో మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరిక నుంచి బయటకు వచ్చేస్తే, బాబాగారు నాకు కనిపించరనేటువంటి ఆ పరిస్థితికి మీ మనసు వచ్చేస్తే, ఆ తండ్రి దర్శన భాగ్యం ఏ విధంగా మీకు కలుగుతుంది? ఒకవేళ ఆ తండ్రి మీ ముందు నిల్చున్నా సరే, సాక్షాత్తు అదే రూపంలో నిల్చున్నా సరే, ఇతనెవరో పిచ్చివాడు అనేటువంటి స్థితికి మన మూర్ఖత్వం అనేది మనల్ని దిగజార్చేస్తుంది. అందుకే ఎప్పుడైనా నమ్మకం అవసరం. భగవంతునిని ప్రతిరోజు కూడా పూజించాలండి.
మనం బయటకు వెళ్ళే ప్రతిరోజు కూడా ఆ తండ్రికి మొక్కి బాబాగారికి ఆయన పూజ చేసుకొని బయటకు వెళితే మనం చేసే పనులలో 99% మనం విజయం సాధిస్తాం. ఆ 1% కూడా మన పొరపాటు వల్లే పోతుందేమో కానీ నిష్టగా ఉన్నటువంటి ప్రతి బిడ్డ 100కి 100% పనులను సాధించుకొని ఇంటికి వస్తారు. ఎందుకంటే ఆ ప్రశాంతత అలా ఉంటుంది. ఉదయాన్నే బాబాగారికి పూజ చేసుకుంటే ఆ ఉన్నటువంటి ప్రశాంతతతో మనం ఎక్కడికి పోయినా సరే మనం విజయం సాధించుకొని వస్తాం. ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఒక్క మాటలో చెప్పాలంటే అండి, ఎవరైతే దేవుని పైన నమ్మకాన్ని ఉంచుతారో, వారి పని వారు సక్రమంగా చేస్తూ ఉంటారో వారికి జీవితంలో తిరిగి ఉండదు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అవి ఏ విధంగా వచ్చాయో ఆ విధంగానే వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆ తండ్రిని దాటి మన దగ్గరకు ఎలాంటి సమస్య రాదు, ఏ కష్టము రాదు. ఎలాంటి సమస్యకైనా ఏ కష్టానికైనా ఆ తండ్రి ముందుగానే ఒక మార్గాన్ని మనకు చూపించి ఉంటారు. ముందుగానే మనల్ని జాగృతపరుస్తారు. ఈ దారిలో వెళ్ళమని ఆ తండ్రి సూచిస్తారు. అర్థమైందా? ఒకే ఒక్క మాట అండి, బాబా గారి పైన నమ్మకం ఉంచాలి. మన పనిని మనం ఎక్కడా కూడా తప్పు లేకుండా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పని చేయకుండా ప్రతిఫలం ఆశిస్తే మాత్రం అది జరగదు. పూర్తి విశ్వాసంతో, దృఢమైనటువంటి నమ్మకంతో ఈరోజు నా పూజను నా బాబా గారు స్వీకరిస్తున్నారనేటువంటి దృఢమైన విశ్వాసంతో ఉదయాన్నే పూజ చేసుకొని మీరు ఏ పని అయితే ప్రారంభిస్తున్నారో దాంట్లో ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క చిన్న పనిని కూడా ఎక్కడా కూడా ప్రయత్నలోపం లేకుండా చేయండి. మీరు జీవితంలో విజయం సాధించకపోతే అడగండి, తప్పకుండా సాధిస్తారండి. ఇప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ వద్దండి, వ్యతిరేకమైన ఆలోచనలు వద్దు. ఎప్పుడు కూడా అనుకూలమైన ఆలోచనలే చేయండి. ఎవరో ఏదో అనుకుంటే దాని గురించి మీ మనసులో పెట్టేసుకుని మీరు బాధపడవద్దు. వాళ్ళందరి సంగతి బాబాగారు చూసుకుంటారు. మీరు ఎలా ఎదగాలో మీరు ఆలోచించండి. మీకు బాబాగారు ఏ మార్గాలు చూపిస్తున్నారో వాటిని గమనించండి. ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా మీకు చాలాసార్లు నేను చెప్పాను, ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా 10 మందికి పెట్టే స్థితిలోనే ఉండాలి. ఎందుకంటే బాబాగారిని పూజించే ప్రతి బిడ్డ కూడా మంచి మనసుతో ఉంటారనేటువంటి దృఢమైన నమ్మకం నాకుందండి. వాళ్ళకి గనుక చేకూరితే, వాళ్ళకి గనుక సిరి సంపదలు, ధనధాన్యం ఉంటే వాళ్ళ ద్వారా 10 మంది చాలా సంతోషంగా బతుకుతారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. అలాంటి స్థితిలో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.